తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక చూసుకుంటే చివరి నిమిషంలో ఎన్నికల పోలింగ్ అనేది కూడా చాలా ఉద్రిక్తంగా జరిగింది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ అనేది ముగియడం జరిగింది. ఇంకా ఇదే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చేసరికి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలింగ్ అనేది ఏ విధంగా జరిగింది? సిద్దిపేట జిల్లా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇక్కడ R&R కాలనీకి సంబంధించి 198, 199 రెండు బూత్లకు సంబంధించి 199 బూత్ లో 900 ఓట్లు ఉంటే అది కంప్లీట్ గా పూర్తయిపోయింది. కానీ 198 బూత్ లో మొత్తం 1387 ఓట్లు ఉంటే ఇప్పటి వరకు సగం మాత్రం కూడా పోలింగ్ కాలేదు. పూర్తి స్థాయి అంతా కూడా వెయిట్ చేసి ఉన్నారు. సుమారుగా 400 మంది ఇక్కడ వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చంటి పిల్లలు ఉన్నారు, మాకు మేము వంట చేసుకోవాలి, తర్వాత మేము ఎప్పుడో పొద్దున వచ్చినాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము వెయిట్ చేస్తా ఉన్నాము. మాకు 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 చాలా రాసే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆడ ఈవీఎం పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఆ సిబ్బంది చాలా స్లోగా ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా లైన్ లో ఉన్నప్పటికీ మాకు ఎటువంటి పరిస్థితి అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక్కడ పొద్దున్న నుంచి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు వంటలకు కానీ. తర్వాత మాకు రకరకాల సార్ ఒక నిమిషం, హలో లేదు, మాకు ఎందుకు లేదు, హలో లేదు. ఇక్కడ ఇది క్వశ్చన్ చేస్తే బెదిరింపు ఏంటి? మేము లైవ్ లో ఉన్నామండి, లైవ్ లో 2 నిమిషాలు మళ్ళీ బయటనే క్లీన్ చేసుకుని పోతాం, బయటనే క్లియర్ చేసుకుని పోతాం. లైవ్ అండి. ఇది పరిస్థితి అండి. పోలీసులు మనల్ని ఎత్తేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, పొద్దున్న నుంచి చాలా వృద్ధులు, తర్వాత చంటి పిల్లలైనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి లైన్ లో ఉంటే ఇప్పటికీ వాళ్ళకు పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ సిబ్బంది అది పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎటువంటి ప్రక్రియ చేయకపోవడం కారణంగానే ఇప్పుడు ఇంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు. రాత్రి 9 అయ్యే వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. మొత్తానికి ఇక్కడ చాలా ఇప్పటికే యువకులంతా కూడా చాలా లొల్లి పెడతా ఉన్నారు. ఇంటికాడ మేము ఉద్యోగాలకు పోవాల్సి ఉంది, తర్వాత ఇతరత పనులు ఉన్నాయి, బర్రెలో పాలు విండాల్సిన అవసరం ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఉన్నాయి, తర్వాత కొంతమంది ఉద్యోగానికి పోవాలి. చిన్నపిల్లలు అయితే మేము కొంతమంది చంటి పిల్లలు తీసుకొని వచ్చి లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి, వృద్ధులు కూడా లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. మేమందరం కూడా